వంటల్లో బాగి మాడి మసైపోయేలాగా బాగి చీరతో మనోహరి కుట్ర చేస్తుంది. తన చీర మీద కెమికల్ని వేయడంతో అప్పుడు మంటల్లో బాగి కాలిపోతుందని చెప్పి మనోహరి ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఆ చీర కట్టుకొని బాగి బయటకు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంట్లో సాయంత్రం మొత్తం కూడా దీపాలు పెడతారు. అప్పుడు ఏ చీర మీద అయితే మనోహరి కెమికల్ని వేస్తుందో ఆ చీర కట్టుకొని బాగి ఎంతో సంతోషంగా అమర్తో కలిసి బయటకు వస్తుంది. అప్పుడు ఇదంతా తెలుసుకున్న ఆరు, అయ్యో బాగి, నువ్వు కాస్త దీపాలకు దూరంగా ఉండు, లేకపోతే ఆ చీరకు మంటలు అంటుకుంటాయి అని చెప్పి మనోహరి కుట్ర గురించి తెలిసి కంగారు పడిపోతూ ఉంటుంది. బాగి అమరిద్దరూ కూడా ఎంతో సంతోషంగా టపాసులు పేలుస్తూ ఉంటారు. బాగి చిన్న పిల్లలాగా టపాసులు పేలుస్తూ కేరింతలు కొడుతూ ఉంటుంది. ఇకప్పుడు బాగి నిలబడిన చోట దీపాలు ఆరిపోయి ఉంటాయి. దాంతో మనోహరి అమ్ముని పిలిచి, అమ్ము, అక్కడ కింద దీపాలు ఆరిపోయాయి, వెళ్ళి కాస్త వెలిగించిరా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే ఆంటీ అని చెప్పి అమ్ము దీపాలు తీసుకువచ్చి అక్కడ వెలిగిస్తూ ఉంటుంది. ఇంతలో ఒక దీపం ఎగిరిపడి బాగి చీర మీద పట్టడంతో బాగి చీరకు మంటలు అంటుకొని కాలిపోతూ ఉంటే, ఇకప్పుడు బాగి భయంతో కేకలు వేస్తూ ఉంటే అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మనోహరి తన ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఆరు కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి బాగిని అమర్ ఏ విధంగా కాపాడుతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం.